ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, షష్టగ్రహ కూటమి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ప్రళయం రాబోతుంది అంటున్నారు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరగబోతుంది అంటున్నారు. మరి ఏంటి దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది? ఇది ఎవరికి ప్లస్ అంటారు, ఎవరికి మైనస్ అంటారు? అండ్ పలానా రాసుల వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ రాసుల వారు చెప్తారు మేడం? తప్పకుండా. అంటే ఇక్కడ మనం గోచారీత్యా చూసుకుంటే జరగబోయే విశ్వంలో జరిగే విషయాల్లో మనకి చూసుకోవాల్సి. షష్టగ్రహ కూటమి అనేది ఏంటంటే ఎవరి జాతకానికి సంబంధించింది కాదు, ఇది గోచారానికి సంబంధించింది. ప్రపంచంలో జరగబోయే వింతలు విశేషాలు ఏమేమి జరుగుతున్నాయి, దాన్ని మనం ఏమేమి చూడబోతున్నాం అనేది చూస్తూ ఉండడానికి మాత్రమే ఈ విశ్వంలో జరిగేవన్నీ. ఇది మనం రాశులకు తీసుకోవడం అనేది పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాతకరీత్యా ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే జరుగుతుంటాయి. దశలు అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి. అయితే ఈ కూటమి వల్ల వచ్చే ప్రమాదాలు అనేది మనం అనుభవించాలి. ఇప్పుడు విశ్వంలో ఏం జరిగినా పక్కింట్లో ఏదైనా బాధ వచ్చిందంటే ఆ బాధ మనకు కాస్త ఇంపాక్ట్ ఉండదు మన మీద. వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావడి ఆనందం ఉందనుకో, ఆ ఆనందం ఇంపాక్ట్ మనకి కొంచెం ఉంటుంది కదా. అలాగా కొంచెం మనుషుల్లో ఉండే కోరిక ఎలా జరుగుతుంది, ఏమవుతుందనే భయము ఆందోళనని ఇవాళ రోజు మనకి ఇంత విషయాల్ని ఇంత స్ప్రెడ్ అవుతుంది. అది దానికి ముఖ్యంగా మీడియా రంగం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా దీన్ని హైలైట్ చేసేస్తా అడుగుతున్నారు, మీరు చెప్పండి అనేసి. అందుకని నేను చెప్తున్నా ఏంటంటే దేశంలో వచ్చే నష్టాలు ప్రమాదాలు అనేవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మనకొచ్చే నష్టము మనకొచ్చే విషయం ఏంటంటే రాసుల విషయం పక్కన పెడితే ముందు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, దాని వచ్చే ప్రమాదం ఏంటి అని మీరు అడిగారు కదా, దాని గురించి చెప్తాను. సో ప్రమాదాలు అంటే మనకేం లేవు అండి, భయపడక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీనివల్ల మనకు వచ్చే లాభము నష్టం ఏం లేదు. దేశంలో పెద్ద కరోనా అనేది చూసాం. మనం చూసినప్పుడు ఏం చేస్తాం, అందరూ ఎవరిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. గతంలో మేడం ఇలాగే కూటమి జరిగినప్పుడు కరోనా వచ్చింది అంటున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభావం వల్ల ఇంకేమన్నా వైరస్ లాంటివి ఏమన్నా చూడబోతున్నాం మనం? లేదు. ఇప్పుడు గోచారంలో మనం లెక్క వేసుకుంటే ప్రపంచంలో ఉండే మొత్తం ప్రపంచాన్ని ఒక 12 భాగాల కింద భావించేస్తే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిపతి కదా. సో లాస్ట్ టైం మనకి షష్టగ్రహ కూటమి లేదా పంచగ్రహ కూటమి జరిగింది. ఎప్పుడు అది 2019 సెప్టెంబర్ 26వ తారీఖున అప్పుడు జరిగింది. అది ఎక్కడ జరిగింది? కన్యా రాశిలో. అంటే ఏంటి, మనకి జనరల్గా మన న్యాచురల్గా రాశి లెక్కేసుకుంటే మేషరాశికి ఏ అధిపతి, మిథున రాశికి, కన్యా రాశికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 6వ స్థానం అయిపోతుంది. సో కన్యా రాశి 6వ స్థానం అంటే 6వ స్థానాన్ని దేనికి ఇచ్చామంటే రోగానికి ఇచ్చాం, రోగస్థానం కింద ఇచ్చామట. అంటే మొదటి రాశేమో భావానికి, లగ్నభావానికి, రెండోదేమో ధనానికి, కుటుంబానికి, మూడోదేమో అన్నదమ్ములకి, విక్రమస్థానం మన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి, 4వ స్థానం ఇల్లు, అమ్మ, అలాగా 5వ స్థానం పిల్లలు, మంత్రము, ఇవి ఇస్తే 6వ స్థానం రోగస్థానానికి ఇచ్చారు ఆధిపత్యం. అలా ఇచ్చినప్పుడు 6వ స్థానంలో కన్యారాశిలో జరిగే కనుక రోగస్థానంలో జరిగింది కనుక ఈ కూటమి సో ఖచ్చితంగా పీడింపబడాలి అనేది ఆ నిర్ణయం వచ్చింది. సో రోగంతో పీడింపబడాలి. అదే రోగంతో మనం అందరం కరోనా అనేది మహమ్మారితో మనం బాధపడ్డాం. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎందుకు? అక్కడ రాహుకేతుల మధ్యలో ఈ గ్రహ కూటమి జరిగింది కనుక, కాలసర్ప యోగంలో కూటమి జరిగింది కనుక ఇది వచ్చింది. ఇప్పుడు మనకి కాలసర్ప యోగం ఉన్న అది ఎక్కడ వచ్చింది? మీనరాశిలో వస్తుంది. సో మీనరాశిలో రావడం వల్ల, మీనరాశిలో ఉండడం వల్ల మనకి ఏంటంటే, మీనరాశి మనం దేనికి తీసుకున్నాం అంటే వ్యయస్థానానికి తీసుకున్నాం. సో మనం జరిగే మనకి ఏమేమి వస్తాయి లైఫ్లో, మోక్షం వస్తుందా రాదా, లేకపోతే మనం మంచి స్థాయిలో వెళ్ళగలుగుతామా అసలు మన లైఫ్ అంతిమ విజయం సాధించమా, ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి మన మీనరాశి, అది 12వ రాశి కింద చూసుకుంటాం, వ్యయస్థానం కింద చూస్తాం. ఈ వ్యయస్థానంలో జరుగుతుంది కనుక ఈ కూటమి ఏమవుతుందంటే కంఫర్ట్స్ తగ్గుతాయి మనుషులకి, అంతకుమించి ప్రమాదాలు అయితే ఏం లేవు. కంఫర్ట్స్ అనేది ఏంటి అంటే చాలామందికి పదవులు ఉండొచ్చు, పదవులు ఊడిపోవచ్చు. ఏంటి, ఉద్యోగాల్లో వాళ్ళదే పై చేయనుకొని ఆ ఉద్యోగం కాస్త ఊడి చేతిలోకి రావచ్చు. ఇలాంటి ప్రమాదాలు తప్ప మానసికమైన ఇబ్బందులే తప్ప శారీరకమైన ఇబ్బందులు అయితే లేవు. మానసికమైన ఇబ్బంది, మనసు బాధ పెట్టుకోవడం అంటే మనుషుల్ని మాట్లాడుకోవడం, మాట పెరగడము, నాకు వద్దనుకోవడము, ఎన్నో ఏళ్ళ స్నేహాన్ని పోగొట్టుకోవడము, ఎన్నో విషయాల్లో చిన్న మాటలో తేడా వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చి దూరం అయిపోవడం, బంధుత్వాలు దూరం అవ్వడం, కాస్తంత ఇబ్బంది పడడం అనేది ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం. ఎందుకు అంటే, సో ఎక్కడ కుజుడు ఆధిపత్యం ఉంటుందో అక్కడ ఏంటంటే కోపం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, పంతం ఎక్కువగా ఉంటుంది. సో నేనే గెలవాలనే సాధించాలనే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎవరు తగ్గరు. దానివల్ల ఈ కూటమి ఎప్పుడైతే కలిసిందో విచక్షణ కోల్పోయి అందరూ నోరు పారేసుకొని మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఇలా మాట్లాడడం వల్ల జరుగుతుందో నష్టాలు ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే గొడవ వస్తే వాళ్ళిద్దరు విడిపోతారు. 2 దేశాలు మాట్లాడుకుంటే ఆ దేశాల్లో గొడవలు స్టార్ట్ అవుతాయి.
కదా. అలాంటి యుద్ధ భయం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులు పడదు అనే మనకి స్వభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని ప్రభావం అనేది ఖచ్చితంగా మనిషి మీద పడుతుంది. వ్యయస్థానం అంటే ఖర్చులకి అధిపతి, ఖర్చులు అధికంగా చూపిస్తుంది కనుక రూపాయి చోట 10 రూపాయలు ఖర్చు పెడతాం. ఎందుకోసం ఖర్చు పెడతామంటే అది మన ఇష్టం మీద ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నాకు ఈ దేశం నాకు కావాలి, ఈ దేశం కోసం ఖర్చు పెడతా అనొచ్చు, ఉన్న డబ్బు ఖర్చు పెట్టచ్చు. ఈ దేశం అభివృద్ధి చేయడానికి అప్పు చేయొచ్చు, అప్పు చేసిన వాళ్ళు నెత్తిమీద ఎక్కి మాకు అప్పు తీరుస్తారు లేదా, లేదా ఈ దేశాన్ని మాకు ఇస్తారా అనే దాని మీద జరగచ్చు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా అప్పు తీసుకుంటే అప్పుని 2 రోజులు ఇస్తాం 3 రోజులు ఇస్తాం అంటే వాళ్ళు ఊరుకుంటే ఓకే, లేదు నాకు మొత్తం నువ్వు అప్పు బదులు నేను తీసుకెళ్తా, నేను ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తా ఊరుకుంటామా? ఊరుకోం కదా. అప్పుడు ఏమవుతుంది, యుద్ధమే చేస్తాం. అలా మనకి యుద్ధ అనేది జరిగే అవకాశం ఉందని ఈ కూటమి తెలుస్తుంది. సో మనకి యుద్ధాలు అయ్యే అవకాశం ఉంది. తర్వాత కాస్త మనుషులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి, బంధుత్వాలు దూరం అయ్యే అవకాశం ఉంది, బంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది, ప్రేమలు తక్కువ అయ్యే అవకాశం ఉంది తప్ప రోగాలు వచ్చే అవకాశం అయితే లేదు. సో రోగం అయితే రాదు. నచ్చకపోవడం వల్ల జరిగే విషయాల వల్ల దూరంగా ఉంటాం మనుషులమే, అది జరుగుతుంది. ఇది షష్టగ్రహ కూటమి ప్రభావం. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కూటమి జరిగితే దాని ప్రభావం మనకు కనిపించడానికి మినిమం 90 రోజుల నుంచి 120 రోజులు వేసుకోవాలి. వెంటనే ఇంపాక్ట్ ఉండదంటారు. 90 రోజుల నుంచి 120 రోజులు జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలామంది నీళ్ళలో చేపలు బయటకు వస్తున్నాయి, చాలామంది చూస్తున్నాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ ఏంటంటే క్రోధినామ సంవత్సరం ఎఫెక్ట్. సో క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ దాని ఆకృతి మనకి దాని చూపు మొత్తం చూపించి వెళ్తుంది. సో వెళ్ళేటప్పుడు ఆ క్రోధాన్ని మనకి ఎలా చూపిస్తూ అలా చూపిస్తాయి. అగ్ని ప్రమాదాలు జరిగినా సరే దానివల్లే. ఈ షష్టగ్రహ కూటమి మాత్రం జరిగినప్పుడు మాత్రం ఇంపాక్ట్ ఏవైతే ఉన్నాయంటే ఒకే నక్షత్రం మీద 4వ పాదం జరుగుతాయి. అది పూర్వభద్ర నక్షత్రం మీనరాశిలో. సో ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం ప్రాబ్లం వస్తుంది వీళ్ళకంటే పదవుల్లో ఉన్న వాళ్ళకి పదవులు పోయే అవకాశం ఉంటుంది, వ్యాపారాల్లో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది, ఇంట్లో ఉండే గృహిణులకి కాస్త అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మీనరాశిలో జరుగుతుంది కదా, మీనరాశికి మనకి 4వ రాశి చూసుకుంటే కుటుంబ మిథున రాశి, ద్వితీయ స్థానం చూస్తే మేషరాశి. సో మేషరాశి వాళ్ళకి కాస్తంత ఇబ్బంది. ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి అంటే కొన్ని తెలియకుండా అధిక ఖర్చులు పడ్డాము, తెలియకుండా ఒక మాయలో పడి ఇబ్బంది పడ్డాం. అంటే ఏదో ఒక స్థలం కొనడమో ఒక ఇల్లు కొనడమో ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. ఆ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఇక మిథున రాశి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇంట్లో తెలియకుండానే అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళు ఉంటే ఏదో వాళ్ళకి కాస్త ప్రమాదాలు జరగడం, హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఖర్చులు పెరగడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడం, ఇది మిథున రాశి వాళ్ళు జరుగుతుంది. ఇంకెవరికి అంటే ఇక కన్యా రాశి వాళ్ళకి. సో వీళ్ళు కాస్త వ్యాపారం చేసేటప్పుడు కాస్త లావాదేవీలు కానీ ఆలోచించి చేసుకోవడం కానీ, ఈ వ్యాపారం చేస్తే ఇప్పుడు ఈ టైంలో మొదలు పెట్టకూడదు అనేది ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించుకొని ఈ వ్యాపారం మొదలు పెడితే నాకు కలిసి వస్తుందంటే మొదలు పెట్టాలి. లేదు నేను మా వ్యాపారం చేద్దాం మొండిగా వెళ్తే మాత్రం ఆ వ్యాపారం లాస్ అయ్యే అవకాశం, మోసపోయే అవకాశం, జరిగే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంది. ఇంకా ఎవరికి బాగాలేదు అని అంటే ఇక మనం అక్కడి నుంచి చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు. సో ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ధనుసు రాశిలో 10వ స్థానం కనుక వీళ్ళకి మీనరాశి. వీళ్ళకి ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏవి మొదలు పెట్టకూడదు, కొత్త పనులు ఏవి మొదలు పెట్టకూడదు. వాళ్ళ ఉన్న ఉద్యోగాలు ఉన్న వ్యాపారం చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త విషయాలు నిర్ణయాలు తీసుకొని కొత్తగా వెళితే మాత్రం కాస్త ఇబ్బందులు అనేది ఎలా వస్తుందంటే కోర్టు సమస్యలు, తర్వాత కాస్త చోరత్వం అంటే దొంగతనాలు జరగడము, మోసపోవడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కొంచెం అంత ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళకు అది స్థానాలు బట్టి ప్రకారంగా చూసుకుంటే ఇలా షష్టగ్రహ కూటమి ఇలా జరుగుతుంది. అది కూడా ఏంటి, జాతకంలో యోగాలు బాగుంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ బాగాలేకపోయినా సామాన్య జాతకాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాల్సింది పరిహారం. అయితే ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడైనా 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి అందరికీ కూడా భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా ఆలోచన విధానం మారిపోతుంటుంది. ఇక్కడ బుధుడు నిత్యస్థితిలో పడ్డాడు ఇక్కడ షష్టగ్రహ కూటంలో. తర్వాత బుధుడితో పాటు రాహు ఉన్నాడు. మనకి మనుషుల్ని మాయలో చేయడానికి, మాయలో పడేయడానికి, వ్యామోహంలోకి వెళ్ళడానికి, మనుషుల్ని మీద బెట్లు వేయడానికి, ఇప్పుడు మనుషుల మీద వేసుకోవడం అన్నమాట. సో నేను వీడిని గెలిపిస్తారైతే వాడి దగ్గర నేను ఉన్న వాచ్ని కొట్టేయగలను, నువ్వు చూడు కావాలంటే అని చెప్పేసి. అలా ఎలా కొడతాను, దొంగతనం చేస్తానంటే కాదు లెక్క. అక్కడ వాళ్ళు తెలివితేటలను చూపిస్తూ నేను వాడి దగ్గర ఉన్న వాచ్ వాళ్ళు తెలియకుండా వాడి చేతిలో నుంచి వాచ్ తీసుకోగలని అనే మాటలు పిల్లలు పెంచడానికి. ఎందుకు ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఉందంటే శుక్రుడు కూడా ఉండమంట. శుక్రుడు వల్ల ఏంటంటే అందరూ నవ్వుతూ ఆనందపడుతూ చేసే పనులు ఏడుస్తూ అనుభవిస్తారు. ఎందుకంటే ఇక్కడ శనేశ్వరుడు కూడా ఉన్నాడు. శనేశ్వరుడు అంటే మనం ఏ పని చేసినా కర్మకారకుడు ఆయన.
నువ్వు నవ్వుతూ చేయి, ఏడుస్తూ చేయి, నువ్వు చేసింది కర్మ, ఆ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఇక్కడ మనం జరిగే అనర్థాలకు కారణం ఏంటంటే ఈ గ్రహాలు కలిసి ఉండడం వల్ల మనకు వచ్చే ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోగలిగితే, దానికి ఆ అధీనంలో పెట్టుకొని ఇది చేసేది మంచి చెడు అని మనం తెలుసుకోగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. విచక్షణ లేకుండా నాకు నచ్చింది నేను చేసుకుని వెళ్ళిపోతానన్న వాళ్ళకి బాగా శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇక ఈ కూటమిలో జరిగే మెయిన్ ఏంటంటే బుధుడు, శనేశ్వరుడు, రాహువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు ఏంటంటే ప్రేరేపిస్తాయి, చేపిస్తాయి. తర్వాత అనుభవించడానికి నరకం అనేది ఎలా ఉంటుందో చూపిస్తారు. అది మెయిన్ జరిగేది. అందుకని జాగ్రత్త ఉండాలి. మరి కామన్గా అందరూ పలానా రెమెడీస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు మేడం? మామూలుగా ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో మారిపోద్దని మనం మాట్లాడుకుంటున్నాం. మరి అది స్టేబుల్గా ఉండాలంటే కామన్గా ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా. అందరూ ఏంటంటే గురుబలం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మన బుద్ధి వికసించాలి. ఇప్పుడు మనకు గురువు అనేవాడే మార్గం చూపిస్తారు కదా, ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పేది గురువే. సో గురువు ఎక్కువ దత్తాత్రేయ కవచం పాలన చేసుకోవడం కానీ, దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం కానీ, లేకపోతే అందరూ కూడా శివాయ గురువే నమః అనే మంత్రాన్ని చేసుకోవడం, హనుమాన్ చాలీసా ఎక్కువ చేయడం. హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుతూ ఉంటే శనేశ్వరుడు యొక్క ప్రభావం ఏదైతే మనకు ఉంటుందో అది కాస్త బయటపడతాం. శని భగవాన్ నుంచి బాధల నుంచి బయటపడాలంటే ఎక్కువ హనుమాన్ చాలీసా. ఈ సంవత్సరం అందరూ ఏంటంటే పొద్దున్నే లేవగానే హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా వినడం, హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేయగలగడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, కుదరని వాళ్ళు మంగళవారం, శనివారం తప్పకుండా వెళ్ళడం. ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసుకుంటూ వెళితే ఈ షష్ఠక కూటమి కానీ, విశ్వాసనామ సంవత్సరంలో వచ్చే ఇబ్బందులు కానీ, విపత్తులు కానీ వీళ్ళని ఏవి చేయవు, బ్రహ్మాండంగా బాగుంటుంది. షష్ఠగ్రహ కూటమి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు మేడం. అలాగే మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.